ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో నీకు ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను గడిచిన దినమంతే నేను ప్రభు నీ రెక్కల చాటున భద్రం చేసినందుకు నీకు వందనములు నాయన. వాక్యము వినిచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నా ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్న ప్రభా. విశ్వాసం కలిగి మేము జీవించే ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా హృదయాలలో నాటుకునేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని వాక్యము ప్రభు మాట్లాడుచుండగా ప్రభు మీరు ఉండి ప్రభు నడిపించమని అడుగుతున్నాం ప్రభు. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని నా ప్రార్థనను నీ పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 3 మొదటి నుంచి 10 వచనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టును? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఎలాగో ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భయపెట్టును? సిలువ వేయబడిన వాడెవడనగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అన్నాను. అంటే యేసుక్రీస్తు వారు సిలువేయబడటం మనం అందరము చూసాం. మనమంటే చూడలేదు, కానీ మనకంటే ముందు పుట్టిన వారు అందరూ కూడా చూసి ఉన్నారు కదా. అలాగే మీరు చూడలేదా అని అడుగుచున్నాడు. 2వ అధ్యాయం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మనం ఈ ఆత్మ వలన మనము పొంది ఉన్నామా, లేకపోతే విశ్వాసము వలన మనము పొందుచున్నాము? దేని వలన? ముందు ఆత్మ చేతే మనము పొందుచున్నాము, తర్వాత విశ్వాసము ద్వారా వినుటలో మనము రక్షణను కలిగి ఉంటున్నాము, విశ్వాసమును కలిగి ఉంటున్నాము. విశ్వాసము ద్వారాగానే, ఆత్మ ద్వారాగానే కదా. యేసుక్రీస్తు వారి మీదకి ఆత్మ ద్వారాగానే కదా అపోస్తలులైన యోహాను బాప్తీసం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి మీదకి ఎలా వచ్చినది? పావురము వలె ఆత్మ వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొంది ఉన్నాడు. మనము కూడా అలాగే ఆత్మ ద్వారాగానే, ఆత్మను అనుసరించినే నడుచుకోవాలి. మనము విశ్వాసం ద్వారాగా మనము ఆత్మరక్షణను ఎరిగి ఉండాలి. మన యేసుక్రీస్తు వారి మీదకి ఎలాగైతే ఆత్మ వచ్చి ఉన్నదో మనము కూడా విశ్వాసంతో ఉంటే మనకు కూడా అలాంటి మనం ఏమి పోలి నడుచుకోవాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలనే మనము నడుచుకోవాలి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగాను ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురు. మొదట మనం ఎలాగో ఆత్మానుసారంగా ప్రారంభిస్తే తర్వాత పరిపూర్ణలు అవుతామని అంటున్నాడు. ఆత్మానుసారంగానే నడుచుకోవాలన్నాడు. తర్వాత విశ్వాసంతో నడుచుకుంటే మనకి పరిపూర్ణత కలుగుతుంది అని అంటున్నాడు. అది వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగున? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచున్నవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన జయించి ఉన్నాడా? ఎలాగో మనం ప్రసంగి ఏమని చెప్పి ఉన్నాడు? సూర్యుని క్రింద ఉన్నది సమస్తమును కూడా వ్యర్థమే అని అన్నాడు. మీరు పడుచున్న పాటు వ్యర్థమే, మీరు తినిచుండుట వ్యర్థమే, లేచుట కూడా సమస్తమును కూడా వ్యర్థమే అని చెప్పాడు ప్రసంగిలో. ప్రసంగి సొలొమోను ఏం చెప్పాడంటే వ్యర్థము సూర్యుని క్రింద ఉన్నది కూడా ప్రతీదిని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే వ్యర్థమే అని అంటున్నాడు. ప్రతీదిని కూడా నిజముగానే వ్యర్థము అని అంటున్నాడు. ఆత్మానుసారంగా మీరు గ్రహించుడి, మీలో అద్భుతములు జయించేవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగించునని అంటున్నాడు. అంటే మనము ధర్మశాస్త్రమును పోలి నడుచుకుంటే మనలో ఏమి వస్తుంది? విశ్వాసంతో మనము వినుట వలన మనము జయిస్తాము. దేనిని? ఆత్మను. మనం ఈ లోకమును కూడా జయించటకి దేని వలనంటే విశ్వాసముతో మనము జయించాలి. వినుట వలనే మనకి విశ్వాసము కలుగుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలాగో అబ్రహాము దేవుడిని నమ్మి ఉన్నాడు, కానీ ఆయన నీతిని కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో అప్పుడు నీతిని మనము అనుసరించి నడుచుకుంటాము. అబ్రహామే కాదు, మనలో కూడా మనము నీతిని మనం పోలి నడుచుకుంటే మనకి కూడా ఏమొస్తుంది? విశ్వాసము కలుగుతుంది. దేవుని నమ్మినప్పుడు మనకి నీతి కూడా ఎంచబడతాము, నీతిమంతునిగా మనము ఎంచబడతాము. ధర్మశాస్త్రమును మనము పోలి నడుచుకోవాలి.
కాబట్టి మీ విశ్వాస సంబంధులైన అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాసము మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చెనని లేఖనము ముందుగా చూచి ఉన్నది. ఎలాగ చూచి ఉన్నది? మనము లేఖనంలో ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన జయించుచున్నాము. అబ్రహాము దేవుని నమ్మి అది దేవునికి నీతిగానే ఎంచబడిన. అబ్రహాము ఎలా ఉన్నాడు? దేవునికి నీతిగానే ఉన్నాడు. ఇల్లు అంతట్లోని కూడా నమ్మకస్తుడు ఎవరు? అబ్రహాము మోషే వీళ్ళిద్దరూ కూడా ఏం చేసి ఉన్నారు? దేవునికి నమ్మకస్తులు. వారి నమ్మకమును వారు విడిచిపోలేదు. ఎప్పుడును కూడా దేవుడు కూడా ఇల్లు అంతట్లోని కూడా అబ్రహామును మొదట నమ్మి ఉన్నాడు. విశ్వాస సంబంధులైన అబ్రహాము కుమారులు మీరు అని అన్నాడు. అంటే మనం ఎవరి కుమారులు? మనము విశ్వాస సంబంధమైన అబ్రహాము కుమారులు మనము అని తెలుసుకోమని అన్నాడు. దేవుడు విశ్వాసము మూలంగానే అన్యజనులను నీతిమంతులుగా తీర్చాను. నిజంగానే మనం అన్యజనులకు ఉన్నంత భయము కానీ భక్తి కానీ మనకు ఉండదు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి ఉండటం వలన వారిలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకున్నంత నీతి కానీ న్యాయం కానీ మనకు ఉండదు. మనము చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తులో మెలగటము, వాక్యం చదువుకోవడము, దాని ద్వారా మనం ఏమై ఉంటామంటే విశ్వాసమును కొంచెము తగ్గి ఉంటాము. వాళ్ళకున్నంత విశ్వాసం కానీ నమ్మకం కానీ మనది. ఎందుకంటే మన దేవుడు మృత్యుంజయుడు, మృత్యువునే గెలిచిన దేవుడు మన దేవుడు. అలాంటినప్పుడు మనం ఇంకా ఎంత వాళ్ళకే కాదు అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. మనలో కూడా విశ్వాసమును కలిగే ఉండాలి. మనం ఒకవేళ విశ్వాసం లేకోకుండా జీవిస్తే మనము నీతిమంతులుగా ఎంచబడడు మీరు అని అన్నాడు. తీర్పుని లేఖనమును ఎందు కానీ చూడరని అన్నాడు. మనం నీతిమంతులుగా ఎంచబడకపోతే తీర్పు మన ఎందు ఉండదు, తీర్పు లేఖనములు మన ఎందు కూడా ఉండవని అంటున్నాడు. నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడదు అంటున్నారు. వారు నీతిగా ఉండటం వలన మనం నీతి తప్పి నడుచటం వలన మనకి ఏమి కలగదు? ఆశీర్వాదం ఉండదు అని అంటున్నాడు. ఆశీర్వాదం నీ యందు అన్యజనులందరికీ కూడా ఆశీర్వదింపబడతారు. అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఏమని? అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు, సువార్తను నీకు ముందే ప్రకటించుచున్నానని అని అంటున్నాడు ఇక్కడ అబ్రహాముతోటి. 9వ అధ్యాయం అండి. కాబట్టి విశ్వాస సంబంధులైన విశ్వాసము మూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. అంటే విశ్వాస సంబంధులు కూడా అబ్రహాముతో కూడా ఉన్నవారందరూ కూడా ఆశీర్వాదం. అంటే అబ్రహాముకు ఉన్నంత విశ్వాసమును, నీతిని, ధర్మమును బట్టి మనం నడుచుకుంటే మనం ఏం చేస్తాము? ఆశీర్వదింపబడతాము. మనకి ఆశీర్వాదములు కావాలి అని అనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదములు? మనలో ఉన్న నీతిని బట్టి, మనలో ఉన్న ధర్మమును బట్టి మన ఆశీర్వాదములు వస్తాయి. మనం మంచిగా నడుచుకుంటే మంచి వస్తుంది, చెడుగా నడుచుకుంటే చెడే వస్తుంది. మనం ఏమి కలిగి ఉండాలి? మంచిని కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, ధర్మమును కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? అన్ని ఆశీర్వాదములు వస్తాయి. ఆశీర్వాదములు ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తున్నాం, కానీ ఆశీర్వాదములు పొందుకునే విధముగా మనం నడుచుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు బోధిస్తున్నాం, ఎంతో సువార్తను ప్రకటిస్తున్నాం, కానీ మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎలా ఉంటున్నాము ఏమిటి అని మనం చెప్పడము వినడము కాదు. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? మన హృదయంలో ఎంతవరకు ఉంటుందని ఎప్పుడైనా గ్రహించుకుని ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరిమైనా సరే, నీవు నేనని కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటేనే విశ్వాసము మనలో ఎలా వస్తున్నది. మనం దేవుని యందు ఎంత భయమును కలిగి ఉంటున్నాం. ఒకవేళ నేను ఇది చెప్తున్నాను, దీనికి ఎంతవరకు లోబడి ఉంటున్నాను, ఈ వాక్యమునకు ఎంత లోబడి ఉంటున్నాను అనేది ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం ఈ వాక్యం నా కోసమేనేమో, ఒకవేళ నా గురించే చెప్తున్నారేమో, లేకపోతే నా గురించి నేనే బోధించుకుంటున్నానేమో అని ఒక్కసారి గ్రహించుకుంటే మనకంటే నీతిమంతులు ఎవరన్నా కూడా ఉండరు. మనకంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని గైకుని మనం వాక్యంను అనుసరించి నడుచుకుంటామో మనం దేవుని రాజ్యంలో కంపల్సరీ కూడా ప్రవేశిస్తాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఓ ధనమో డబ్బు ఇది కాదు. ప్రభువా అని పిలిచేవారు ఎవరును కూడా పరలోక రాజ్యము చేరలేరని నేను చెప్పుచున్నాడు. కానీ మనలో విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉంటే నిరీక్షణ ఎందే మనము ఓపికను, సహనమును, పట్టుదలను కలిగి ఉంటే దేవుడు కంపల్సరీ కూడా మనము హృదయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన ప్రవర్తనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ మనం చెడు క్రియలు చేస్తే చెడుగానే తీర్పు ఉంటుంది, మంచిని చేస్తే మంచినే. మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి మనకి వస్తుంది. విశ్వాసులుగా ఉంటే పరలోక రాజ్యం చేరుతాము, లేకపోతే ఆశీర్వాదములు కూడా వస్తూ ఉంటాయి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ స్థాపనమునకు లోనై ఉన్నారని. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ
చేయుటయందు నిలకడగా ఉండుడని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఎందువలన ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా శాపనమునకు లోనవుదురు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ కూడా చేయుటయందు నిలకడగా ఉండుడని ప్రతివాడును కూడా శాపగ్రస్తుడే అని వ్రాయబడి ఉన్నదని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర క్రియలను కూడా పాటించిన వాడు ఏమైనా అవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు అని అంటున్నాడు. ధర్మము చేత ఎవడను మొదట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి స్పష్టమేగా ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు దేని మూలముగా జన్మించిన? విశ్వాస మూలముగానే జన్మించిన అంటున్నాడు. నీతిని తీర్చబడును. స్పష్టంగానే తెలియదు. మన దేవుని ఎదుట నీతిని అనుసరించి నడుచుకుంటే నీతినే మనకి స్పష్టంగానే తెలియచేయనని అన్నాడు. నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవిస్తారని అంటున్నాడు. నీతిమంతులు అందరూ కూడా ఎలా జీవిస్తారంటే విశ్వాసం ద్వారాగానే జీవించిన అన్నాడు. 12వ అధ్యాయం చూద్దామండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఎలాగూ ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని నిధులన్నీ కూడా ఆచరించువాడే వాటి వలనే జీవించిన. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ నీతి కానీ ధర్మమును కానీ అనుసరించి నడుచుకుంటే వారికి ఏమొస్తుంది? వాటి అన్నిటిని కూడా అనుసరించిన వాడే జీవించినని అంటున్నాడు. అంటే బైబిల్లో ఉన్న ధర్మమును కానీ నీతిని కానీ న్యాయమును కానీ అనుసరించి నడుచుకున్న వాడే ఈయన విశ్వాసములో జీవించిన అంటున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైన మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎలాగూ యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసమును ఆత్మానుసారము వాగ్దానమును విశ్వాసములను మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఏమవునంటే యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపమై ఉన్నాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. అందువలనే కదా యేసుక్రీస్తు వారు మన పాపముల కోసము మనం చేసిన దోషముల కోసమే కదా ఆయన సిలువలో బలి అయ్యి వ్రేలాడి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడై ఉన్నాడు. ధర్మశాస్త్రము శాపమును విమోచించానని చెప్పుచున్నాడు. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును కూడా శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నదా అని అంటున్నాడు. కానీ మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరును కూడా శాపగ్రస్తులు కాదు. ఎందువలనంటే 3:30 నిమిషాలు యేసుక్రీస్తుతో ఉండి ఒక కుడివైపు ఉన్న దొంగ మారు మనసును పొందాడు. కానీ మనం చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాం, కానీ మనలో ఆవగించంత విశ్వాసము కూడా లేదు, కనీసము మార్పు కూడా లేదు. మనం పుట్టిన కాడి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ మన జీవితాలలో మార్పు అనేదే లేదు. మనము ముందు మారాలి. ముందు మారిన తర్వాతే అప్పుడు దేవుని ఎదుట మన పాపాలు కూడా క్షమింపబడతాయి. మనము కూడా దేవునిలో ఎలా ఉండాలి ఏంటనేది కూడా బైబిల్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి నడవడిక ఉంటుంది, మంచి విశ్వాసము కలిగి ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. దానిని అనుసరించి నడుచుగా, అంతేగాని వేషధారుల వలె ఉండకూడదు, వేషధారుల వలె ముసుకేసుకుని మనం ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా వాక్యమునకి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువుని దీవించమని అడుగుతున్నాం ప్రభా. దనుకున్నలేమి భేదాలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచి, గంటల ఆటోలో వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన ప్రభా. నేను ప్రభా ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, అనేకమైన రోగములతో వ్యాధులతో ఉన్నారు ప్రభా. అందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ దయను నీ కనికరమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. పక్షవాతం వచ్చి ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన ప్రభా. నేను క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుతున్నాను ప్రభా.
మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్న వారు, పీసీసీకి వెళుచున్న వారిని ప్రభా, వారందరికీ ప్రభా కార్యం జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా, వారందరినీ పని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెళ్ళుచుండగా వచ్చుచుండగా ప్రభా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పిల్లలు లేని పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారికి ప్రభా వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గవర్నర్లను దీవించమని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్లని, నెంబర్లను ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ దయను నీ కనికరముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నైనా ప్రభా శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసుని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభా నీ కృపయు నీ సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారికి ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. రేపు నేను ప్రభా స్త్రీల సదస్సు ఉన్నది ప్రభా. సదస్సులు వచ్చేంతవరకు ప్రభా నీ కాపుదల ఉంచి వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఆ స్త్రీల సదస్సులో నేను ప్రభా వాక్యం చెప్పుటకు ప్రభా జాన్వేస్లిం గారు వస్తున్నారు ప్రభా. వారిని కూడా ప్రభా క్షేమంగా తీసుకొచ్చి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. కార్యమును జయప్రదం చేయమని అడుగుచున్నాను ప్రభా. వాతావరణముని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం దయచేయమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. చూచుచున్న వారిపైన వినిచున్న వారికి అందరికీ ప్రభు మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.